ఎందుకు సోమరాజ్ గారు మీరు పరిగెత్తడం, మమ్మల్ని పరిగెత్తించడం? నేను చాలా దుర్మార్గుడిని తెలుసు కదా. ఏమడిగాను రా? ఇల్లు అడిగాను, ఇవ్వనన్నా. ఇప్పుడు ఆ ఇల్లుతో పాటు నీ ప్రాణాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అవసరమా? గౌరీ, నేను నా పిల్లలకి ఏమనేస్తే అది ఆ ఇల్లు ఒక్కటే. దయచేసి నన్ను, నా ఇంటిని వదిలే. ఇంత దూరం వచ్చాక వదిలేయడం కష్టం రా, చాలా రిస్క్. రే, చాలా ఖరీదైన ఏరియాలో నీలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాడికి ఇల్లు ఉండకూడదు. ఎరా అన్నా, గుండె ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా? ఇటే అన్నా. ఇక్కడేనా? అవునన్నా. పోయాడా? ఎందుకైనా మంచిది, ఇంకో బుల్లెట్ వేసేద్దాం. వెధవా వెధవన్నారా వెధవా? ఎక్కడ తగలడ్డాడే వీడు? అసలు మన గుడికెళ్లే యోగం ఉందా లేదా ఇవాళ? పనికి మాలిన వెధవా. ఎందుకండి నా కొడుకుని అలా తిట్టి పోసుకుంటారు? తిట్టక ముద్దెట్టుకోమంటావా? గుడికి వెళ్దామా 4 గంటలకు బట్టలేసి కూర్చున్నాను. అంటే 4 గంటల వరకు బట్టలు లేకుండా తిరిగావు బావా? చెప్పుతో కొడతాను. 4 గంటలకు రెడీ అయి కూర్చున్నాను, ఇప్పుడు 5 అయింది. ఇంకో గంట అవుతుంది అరవద్దు బావా. ఇంకో 2 గంటలు అయితే 7 అవుద్ది, గుడి మూసేస్తారు. అసలు ఎక్కడికి వెళ్ళాడురా వీడు? వాడికి తెలియదంటున్నాడు కదా. అయితే నీకు తెలుసు అన్నమాట. ఎక్కడికి వెళ్తానని చెప్పాడు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదని మీరే కదండి చెప్పారు. నాటకాలు ఆడుతున్నారా? అమ్మయ్యా వచ్చాడు బావా. వచ్చాడా? ఏడురా వచ్చాడన్నావు? ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పా బావా. ఆ? ఏంటి బావా అలా కొట్టావు? ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం కొట్టారా? ఇంతకీ వాడు వస్తాడా రాడా? అట్నుంచి అటు వస్తా అన్నాడు బావా. ఎట్నుంచి ఎటు? అట్నుంచి అటు అన్నాడు కానీ ఎట్నుంచి అటో చెప్పలేదు. వదిలిపోద్ది. ఇంతకీ వాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పరా? ఇలా అయితే వాడు డిస్కోకి వెళ్ళాడు, నేను చెప్పను బావా. డిస్కోకి వెళ్ళాడా? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నన్ను చూస్తారేంటి? నేనే ఇవ్వలేదు. ఆడికెవ్వరూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడు తలుచుకుంటే 5 నిమిషాల్లో సింగిల్ హ్యాండ్ తో సంపాదిస్తాడు. చూడు, నీకు పెద్ద పైల్వాన్ తీరున్నారా భయ్, చిన్న పోరగాన్ చేతిలో ఓడిపోతావరా? హలో, గెలిచిన ఎంకరేజ్ చేయి, తప్పులేదు. కానీ ఓడిని డిస్కరేజ్ చేయకు, చాలా తప్పు. గెలవడానికి కావాల్సింది కండలు కాదు, కాన్ఫిడెన్స్. శోభనం రోజు రాత్రి కూడా నేను ఇలా వెయిట్ చేయలా. అబ్బా, మళ్ళీ ఆ పీడకలను ఎందుకండి గుర్తు చేస్తారు? పీడకల? ఏక ఆ రోజు కూడా గుడి ప్రోగ్రామ్ పెట్టాడా బావా? అదే నీకు అవసరం అంటారా? వాడి కోసం వెయిట్ చేయడం కూడా అనవసరం బావా. మిడ్ నైట్ ఏది గుడ్ నైట్ చెప్పి బతుకుదా బావ. రేయ్, నువ్వు రాత్రి అయితే నిద్ర కాగలేవు, పగలైతే భోజనానికి ఆగలేవు. అసలు నువ్వు దేనికి ఆగిసేస్తావురా? నాకు కూడా వాడు రాడని అనిపిస్తోందండి. అనవసరంగా కరెంటు బిల్లు కూడా పెరిగిపోతుంది. ఏమన్నంటే ఏడుస్తావు గాని బావా. స్లిప్ బావా. వీడు మీ ఇంట్లో పుట్టినాడేనా? అదేంటి అలా అంటున్నారు? వాడు మా నాన్న పోలిక. ఏదో ఓ పోలికలే బావా. వాడు అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుతున్నాడంటే దానికి ఒక పర్పస్ ఉంది. కానీ మనకేముంది,
వాడి కోసం అనవసరంగా వెయిట్ చేస్తే కాళ్ళు కీళ్ళు లివరు కిడ్నీస్ హార్ట్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ పాడైపోతుంది. వెళ్ళి పడుకుందాం బావా. సరే చావండి. ఎవడు సీను? ఏంటి సెకండ్ షోకి వెళ్ళొస్తున్నావా? నీ పనిట కదరా బావా. బావా పందెంలో గెలిచిన 100 నీకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తెచ్చాను మావయ్య. సీను వేణు సీను వేణు సీను వేణు, ఏంటిది? రేయ్ ఉమ్, వాడు అర్ధరాత్రి వచ్చి ఎంత తలుపు కొట్టినా తీయొద్దు. తీయను బా. తీసావంటే చంపేస్తా. ఓకే బా. వీడెవడు? అవును ఎవడీడు? అబ్బా షకీలా వద్దన్నా. అది బావయ్యదిరా. అసలు వీడు లోపలికి ఎలా వచ్చాడు రా? పాపం ఎలాగోలా వచ్చాడు గాని ఈ 100 రూపాయల నుంచి వాడిని ఏమనుకు బావా. ఆగండి, ఎందుకు వాడిని అలా కొడుతున్నారు? వేసిన కిటికీలు వేసినట్టుగానే ఉన్నాయి, వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. అసలు వీడు లోపలికి ఎలా వచ్చాడే? అబ్బా, కిటికీలు తలుపులు మూసుండగా లోపలికి వచ్చిన నా కొడుకు గొప్పతనాన్ని మెచ్చుకోండి మీరు. ఆ మెచ్చుకుంటా. రే నాన్న నాన్న, నీకేమైనా దెబ్బ తగిలిందా? అబ్బా నిద్రపోతున్నాను ల్యాప్కమ్మా. నిద్రపోతున్న కొడుకుని తన్నడానికి మీ కాళ్ళు ఎలా వచ్చాయండి? ఊరికే వెనకేసుకురాకు. ఇలాంటి నీచుడి కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. సేమ్ ఫీలింగ్ బావా. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నీ ముద్దుల కొడుకుని లేపి అన్నం పెట్టు, లేకపోతే తెల్లారిలోపు చస్తాడు. అవసరం లేదు బావా, డిస్కోలో బిర్యానీ పెడతారు. ఏంటి? బిర్యానీ బిర్యానీ బావా. శనివారం బిర్యానీయా? యా. వెంకటేశ్వరా. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కాఫీ తీసుకురావే. అలాగేనండి. గుడ్ మార్నింగ్ నాన్న. రాత్రి ఎక్కడికి వెళ్ళావరా? ఇంట్లోనే ఉన్నానే. మధ్యాహ్నం భోంచేసి పడుకున్నానా, కళ్ళు తెరిస్తే చీకటి. గుడికెళ్ళే టైం అయింది, నాన్న రాలేదా అనుకుంటే గబగబాలు ఇచ్చాను. అప్పుడు అర్థమైంది తెల్లారిందని. విన్నావా? ఏమ్మా ఇంట్లో కొడుకున్నాడు, అలసిపోయి పడుకున్నాడు, లేపి అన్నం పెట్టాలని జ్ఞానం నీకు కూడా లేదా? అయ్యయ్యో, నిన్న సాయంత్రం నీ గదిలోకి వచ్చి చూస్తే మంచం కనపడింది. ఆ, మంచం అనుకున్నాను, నువ్వన్నమాట. అది మంచం కాదమ్మా, నేనే. ఆ? ఆ, చెప్పు తీసుకొడతా. ఆపండి మీ డ్రామాలు. ఏయ్ పో లోపలికి. అరే వెళ్దామా? ఎక్కడికి రా? కాలేజీకి బావా. ఇవాళ ఆదివారం, కాలేజీలు ఉండవు. ఆదివారమైనా సోమవారమైనా కాలేజీలు ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటాయి. మేమే వెళ్ళాలి. రేయ్ నాన్న నష్టపెట్టకు, ఇవాళ అడ్మిషన్స్. నిజమా? నమ్ము నాన్న. సరే, అవి అయిపోగానే తిన్నగా ఇంటికి రండి. మధ్యలో సినిమాలు గినిమాలు అన్నారో కాళ్ళు విరగొడతా. అమ్మా అమ్మా ఓ 100 రూపాయలు ఇవ్వే. ఆ పోపుల డబ్బాలో ఉన్నాయి, తీసుకో. దేనికి రా 100? సినిమాకి. ఏంటి? సినిమాకి వెళ్ళాలని నాకు అస్సలు లేదు. నువ్వు వద్దన్నావు కదా, ఖచ్చితంగా సినిమా చూసే ఇంటికి వస్తా. పదమాయా. నేను ఎప్పుడో రెడీరా. వీడు నీ కడుపులో ఉన్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగింది అంటే ఏంటో అనుకున్నా. ఇంత రివర్స్ కొడుకుని కన్నావంటే? వాడికి లేనిపోని ఐడియాలు ఇచ్చేది మీరు, అనేది నన్ను.